లాస్ట్లో పిలుస్తా. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు టీచింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ రీసెంట్గా ఇండియాలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఒక వీడియో వైరల్ అయింది. ఒక టీచర్ని ఫోన్ తీసుకుంటే ఒక ఆవిడ ఫుల్ తిడుతుంది. టీచర్ని స్టూడెంట్ తిడుతూ ఉంటుంది, నా ఫోన్ తీసుకుంటా, బూతులు బాగా తిడుతుంది. అదొకటి. సో ఇక్కడ మన తెలంగాణలో అంటే ఎక్కడైనా చూసుకున్నా మన దగ్గర సో సార్స్కి ఎవ్వరు టీచింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. ఈ క్లాస్లోకి అబ్బా వచ్చిండ్రా వీడు అన్నట్టు ఇట్లా అనుకుంటారు. వాడు ఇక డిఫరెంట్ పిలుస్తారు. సో అప్పుడు నేను ఇంటర్లో నేనున్నప్పుడు కూడా నేను బైపీసీ, సో మా బాట్నీ సార్ని బటానీ అని పిలుస్తుంటే అంతే. సో ఇట్లా కొన్ని పేర్లు పెట్టారే, వాడు వచ్చిండ్రా వీడు వచ్చిండ్రా, ముంగటేమో రెస్పెక్ట్ ఇస్తారు, హాయ్ సార్ అది ఇదని, వెనుక ఏదో ఒకటి ఇస్తారు. సో అక్కడ ఎట్లా ఉంటుంది కల్చర్? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చేసి ప్రశాంత్ గాతల. ఓకే ఓకే, వాళ్ళు వచ్చేసి మిస్టర్ గాతల అని పిలుస్తారు. ఓకే, ప్రశాంత్ అని పిలవడం కూడా వాళ్ళు చేయరు. ఓకే, ప్రశాంత్ అని పిలవకూడదు, మిస్టర్ గాతల అని పిలవాలి. ఓకే ఓకే, అదొక రెస్పెక్ట్ అనమాట. ఓకే, ఎవడైనా స్కూల్ వదిలేసి వెళ్ళిపోతుంటాడు కదా, ఆర్ వాడు వేరే స్కూల్కి షిఫ్ట్ అయిపోవడం, గ్రాడ్యుయేట్ అయి వెళ్ళిపోతుంటే వానికి టాస్క్ ఇస్తారు. ఫన్ ఇట్లా డేర్, అరే డేర్ రా, వీడు ఇప్పుడు ప్రశాంత్ కదా, ప్రశాంత్ అని పిలువ అని చెప్పేసి, పిలువ అని చెప్పేసి ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి వీడొక టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ కూర్చోబెట్టిందో లేకపోతే స్కూల్స్ ఫస్ట్ నుంచి కూర్చోబెట్టాయో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా టీచర్, నేను నీ ముందున్నా అంటే నేను ఎట్లా విష్ చేస్తా తెలుసా? ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ గుడ్ మార్నింగ్, యా. ఓకే, అంటే 10 మందిలో ఒకడు మనలాంటి ఉంటాడు, 9 మంది ఇట్లా విష్ చేస్తారు. ఓకే, కొరియన్స్ మరీ దారుణం. మా దాంట్లో కొరియన్స్ చాలా మంది ఉన్నారు. వాడైతే అమ్మ ఉంగి దండని పెడతాడు. ఓకే, వద్దులేరా బాబు అంటాం. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బాగుంటుంది. అంటే వాళ్ళ కల్చర్లో వాళ్ళు నేర్పించారు, గురువు అంటే దైవము అని చెప్పి వాళ్ళు నేర్పించారు, మనకు కూడా నేర్పించారు, మనం మర్చిపోయినాం. వాళ్ళు ఏంటంటే అది ఫాలో అవుతున్నారు. టీచర్స్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ. ఫస్ట్ థింగ్, హైయెస్ట్ వాల్యూడ్ ప్రొఫెషన్ కూడా టీచింగ్. చైనాలో వేరే ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి, టీచింగ్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూడ్ ప్రొఫెషన్.